పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జోరుగా సాగుతుంది. సో ప్రస్తుతం ఈరోజు ప్రచారంలో కేతిరెడ్డి కూడా పాల్గొన్నారు. సార్, ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? అలాగే ఒకవైపున టీడీపీ నుంచి వరుస దాడులు చూస్తున్నాము, బైండ్ ఓవర్ కేసులు, దాడులు, తలలు కూడా పగలగొడుతున్నారు. పోలీసులకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ కూడా కనిపిస్తలేదు. మీ పార్టీ నుంచి ఎటువంటి స్పందన? డెఫినెట్గా ఎప్పుడైతే ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేమనుకున్నప్పుడే దాడులు అనే దాని మీద ఒక ఆప్షన్ కిందకి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ చేయలేకపోవడం వల్లతోనే ఈ విధమైన గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఇది ఒక మంచి సాంప్రదాయం అయితే కాదు. ఎందుకంటే 20 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కిందట ఈ ప్రాంతంలో నిజంగా అంటే ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ ఉండేటివి. ఈరోజు అవన్నీ లేకుండా మీరు చూసినారు అంటే ఈ విధంగా మీరు కోస్తా జిల్లాల్లో కూడా ఉండదు. ఒక పక్కన అరటి కానీ, ఒక పక్కన మిరప కానీ, చీనీ పంట కానీ, ఈ విధంగా మంచి బాగా హ్యాపీగా రైతులందరూ కూడా ఈ వర్గ విభేదాలన్నీ వదిలిపెట్టేసి బాగా ఉన్నారు. పిల్లల్ని మంచి చదివిపిస్తూ బాగా హ్యాపీగా ఉన్నారు. అలాంటి ప్రాంతంలో మళ్ళీ గతంలో మర్చిపోయిన ఆ విష సంస్కృతిని తీసుకునే విధంగా ఇక్కడ గొడవలు సృష్టించి ద్వారానే మనం కొన్ని ఓట్లు సంపాదించుకోవచ్చు అని ఒక ఆలోచన కూటమి ఏదైతే చేస్తుందో అది డెఫినెట్గా రాబో జనరేషన్స్కి కూడా అది ఒక ఇబ్బందికరమైన వాతావరణమే ఈ ప్రాంతంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పే ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ పోలీసుల తీరుపైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీఐజీ కోయ ప్రవీణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మేము పోకపోతే తలలు ఎగిరిపోయేటివి, అసలు వేరే మేము అనుమతించిన ప్రాంతాలకు వెళ్ళి పత్యాపారం చేయడం ఏంటి అని డీఐజీ స్థాయి వ్యక్తి మాట్లాడడం. అలాగే నిన్న డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చేటువంటి సమయంలో కూడా ఆయన కూడా మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు బాగుంది శాంతి భద్రతలు అనేటువంటి అంటే వ్యాఖ్యలు, అంటే పోలీసులనే కించపరిచాడు అనుకోవచ్చు. అంటే గతంలో బాగలేవు అని ఆయనే చెప్తున్నాడు పోలీస్ శాఖ పైన. అంటే పోలీసులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఈ విధంగా వస్తారు. నిన్న డిఎస్పీ గారిది కూడా నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఆయన మాట్లాడడం మన దీంట్లో డిఎస్పీ గారు గతం అనే పదాన్ని ఎత్తడం జరుగుతుంది. గతంలో జరిగిన దానికి మెరుగంగా ఉండాలి అనేది ఎవరైనా కోరుకుంటారు. మీరు ఎప్పుడో 30 సంవత్సరాల కిందట జరిగినది గతం కిందికి భావిస్తూ దానిల గురించి ఇప్పుడు ఆలోచిస్తూ అదే పద్ధతిలో చేస్తామంటే యు ఆర్ ఏ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఏ పోలీస్ పర్సన్. సో నువ్వు ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో నువ్వు వాళ్ళ ఆలోచన ప్రకారంలో ఆ రోజు నన్ను తన్నినారు కాబట్టి నేను ఈరోజు తంతాను అని మాట్లాడడానికి నువ్వు ఫ్యాక్షనిజంలో లేవు. యువర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం లేదు. అలాంటిది సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ లాంటి పులివెందల్ లాంటి ప్రాంతంలో డెఫినెట్గా దీని మీద కంప్లీట్గా గవర్నమెంట్ తన మిషనరీ అంతా కూడా ఇక్కడే పెట్టి వర్క్ చేస్తున్న ఈ సందర్భంలో సాధ్యమైతే చేతనైతే నువ్వు ఎటువంటి గొడవలు లేకుండా చూడాలనే తప్ప నువ్వు గతంలో 4 వేసినారు ఇప్పుడు రెండే కదా వేసినది ఇలాంటి మాట్లాడడం నిజంగాంటే నువ్వు డిపార్ట్మెంట్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా గతంలో పనిచేసిన నీ కొలీగ్స్ కావచ్చు, నీ సీనియర్స్ వాళ్ళంతా చేతగానోళ్ళు, నువ్వు చేత అయ్యేవాళ్ళలాగా మాట్లాడుతున్నారు చూస్తాం. అదేవిధంగా డిఐజీ గారు నిన్న కూడా మాట్లాడాడు, పత్యాపరం అంటే పత్యాపరం ఎందుకు చేస్తారంటే ఇట్స్ ఎ పబ్లిక్ సర్వీస్. డెఫినెట్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడుగుతుంటారు. డెఫినెట్గా 2 ప్రాంతాల్లో ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోకుండా ఇంకో గ్రామానికి పోయినప్పుడు లేదంటే అక్కడ లాండ్ ఆర్డర్గా సమస్య వస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఊర్లోకి వచ్చినప్పుడు 2000 మంది పోలీసు వాళ్ళను తీసుకొని నిలబెట్టే మీరు ఈరోజు పులివెంద లాంటి ప్రాంతంలో ముందు రోజు ఒక గొడవ జరిగినప్పుడు రెండో రోజు ఒక 200 మంది పీసీలైనా పెట్టించేసి ఇక్కడ అలాంటివి జరగకోకుండా చూస్తే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ లాండ్ ఆర్డర్ కాపాడిన వాళ్ళకి. అది వదిలేసి ఆ గ్రామంలోకి పొమ్మంటే ఈ గ్రామంలోకి యూ హ్యావ్ టు కంట్రోల్ కంప్లీట్ మండలంతా కూడా. ఇప్పటికే ఒక గొడవ జరిగిన తర్వాత ఇది మళ్ళీ దూరం పోకుండా లాండ్ ఆర్డర్ అంటే మీ చేతిలో కంట్రోల్ పెట్టుకోవాలి సార్. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే నాయకులను బైండ్ ఓవర్ కేసులు, దాదాపు 100 పైగా బైండ్ ఓవర్ కేసులు గ్రామాల నుంచి వెళ్లేయడము, ఒకవైపు కేసులు పెట్టడం. నిన్న కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వేల్పుల రాము కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వీళ్ళపైనే మళ్ళీ రివర్స్గా SC ST కేసులు. సో ఒకవైపు మాత్రమే కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఇది ఒక కొత్త సాంప్రదాయం తీసుకొని వచ్చినారు. మన మీద దాడులు జరిగి మనం కేసు కడితే మళ్ళీ మన మీద రిటర్న్ కేస్ అండ్ కౌంటర్ అనే ఒక ఇది తీసుకొని రావడం జరిగింది. సో దట్ అది ఒక ముఠాత్వంగా పద్ధతిలో ఆలోచిస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టే ఇది చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే మనం దెబ్బలు తిని మళ్ళీ తిరిగి మన మీద కేసులు. నాట్ ఓన్లీ పులివెందల్లో మొత్తం అన్ని చోట్ల ఇదే కార్యక్రమం చేస్తుంది. ఈ విధంగా బైండ్ ఓవర్ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యమా? డెఫినెట్గా అంతే కదా. ఎలక్షన్స్ టైంకి అందరినీ కూడా ఈ విధంగా బైండ్ ఓవర్స్ చేయడం వల్ల మీరు చిన్నది ఎలక్షన్స్ రోజు కనపడినారంటే మిమ్మల్ని ఎత్తుతాము, మీరు కనపడకూడదు అనే ఒక మోరల్గా దెబ్బతీసే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి బైండ్ ఓవర్స్. ఎలాంటి పిలుపునిస్తారు ఇక్కడ ప్రజలకు కావచ్చు, కార్యకర్తలకు అందరికీ? డెఫినెట్గా పులివెందులకి ఒకరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఇది వైఎస్ఆర్ గారి అడ్డా,
వైఎస్ ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన అడ్డా ఇది. గత 50 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ అనేది ఒక సంచలనం. ఈరోజు కోరుకునేది మీరు వేసే ప్రతిదీ, ఈరోజు చంద్రబాబు వచ్చి ఇక్కడ ఎలక్షన్ చేస్తున్నట్టు, ఇక్కడ మిగతా కంటెస్ట్ చేస్తున్నదంతా ఊరికనే, కానీ ఇక్కడ చంద్రబాబు కంటెస్ట్ చేస్తున్నట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ ఇది చేయాలి. ఎందుకంటే ఆయన కుప్పంలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో ఓడించారనే ఒక ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. కుప్పంలో జరిగినది డెమోక్రటిక్ వేలో, డెమోక్రటిక్ వేలో కాళ్ళు పెట్టుకున్నామో కడుపు పట్టుకున్నామో. ఇప్పుడు కూడా కోరుతున్నాం, ఈ గొడవలన్నీ కాకుండా ప్రజల దగ్గర పోండి, మీ ప్రభుత్వంలో మేము ఈ మంచి చేస్తాం, ఈ మంచి చేస్తామని కాళ్ళు పెట్టి అడగండి, వాళ్ళని కన్విన్స్ చేయండి. వాళ్ళు కదా డెమోక్రటిక్ పద్ధతిలో వాళ్ళు కదా ఓటు వేయాల్సింది. వాళ్ళు డెఫినెట్గా ఓట్లు అయితే దానికి ఏం లేదు. కానీ ఈ విధంగా దాడుల ద్వారా భయభ్రాంతులు చేయడం వల్ల మేము గెలవచ్చు అనుకోవడం నిజంగా మూర్ఖపు ఆలోచన అవుతుంది. రైట్, ఇది డెమోక్రటిక్ వేలా ఎన్నికలు జరగాలి. అలాగే పోలీసులు కూడా పొలిటికల్ స్టేట్మెంట్లకు పరిమితం కాకుండా వాళ్ళు శాంతి భద్రతలను కాపాడాలి. సో ఇప్పటికైనా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అనేటువంటిది కేతిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. విడుదల నారాయణ రెడ్డితో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, పులివెందుల.